చిట్టి. ఎస్ జామ్. ఇంట్లో చూశాను, ఎక్కడా కనిపించట్లేదు. ఆయనేరి? ఎవరు? మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? నువ్వు పలికిన పలుకు అలానే ఉంది జామ్. నిజమయ్యేది అదే. అందుకే నీ నోట్లో నుంచి అదే వస్తుంది. మీ పెళ్ళయ్యాక ఇలానే వచ్చి మా ఆయనేరి మా ఆయనేరి అని నువ్వు అడుగుతుంటే, మీ ఆయన అక్కడికి వెళ్ళారు, మీ ఆయన ఇక్కడికి వెళ్ళారు అని నేను చెప్తుంటే, అబ్బా మా ఆయన అక్కడికి వెళ్ళారా, ఓ మా ఆయన ఇక్కడికి వెళ్ళారా అని నేను అంటుంటే ఎంత బాగుంటుందో కదా చామ్. చూస్తుంటే నువ్వు కూడా అదే ఊహల్లోకి వెళ్ళినట్టున్నావు కదా. అదేం కాదు చిట్టి. నువ్వు ముందు నీ ఊహల్లోంచి బయటకు వచ్చి ప్రేమ్ బాబు ఎక్కడున్నాడో అది చెప్పు. ఒప్పుకోవే. అబ్బా బాబుగారు ఎక్కడున్నారో చెప్పు చిట్టి. గార్డెన్లో ఏమైనా ఉన్నారా? సవారీ వస్తే వెళ్ళాడు. ఏంటి? ఎవరో అమ్మాయి పిలిస్తే వెళ్ళాడు అన్నట్టు అంత షాక్ అయ్యావే. అలా అనుకోవడానికి ఆయనకు అంత సీన్ లేదులే. కానీ ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? 2 గంటలు అవుతుంది. అడుగు వచ్చేశాడు. ప్రేమ్ బాబు, జామిందాకటి నుంచి ఆయనేరి ఆయనేరి అని ఒకటే నన్ను చంపుతుంది. ఏంటో అడుగు. ఏంటమ్మాయి లేనప్పుడు నన్ను అడిగి కనిపిస్తున్నప్పుడు నోరు తెరవే. భయం అని మాత్రం అనుకోకు చిట్టి. కోపం మండి రగిలిపోతుంది. ఏమైంది చామంతి? నేనేం చేశాను? ఒంటి మీద ఈ దెబ్బలు పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా రైడ్కి వెళ్ళడం ఏంటంట? మీరు చేస్తుంది కరెక్టేనా? రాదా కోపం? చామంతి, అర్థం చేసుకోకుండా ఎగరకు. ఈ 2 రోజులు ఆ కేసు గొడవల్లోనే వేస్ట్ అయిపోయాయి. ఇంకా మా అన్నగారు నాకు ఇచ్చిన 2 నెలల్లో ఉన్నవి 47 రోజులే. దెబ్బలు తగిలాయని అవి తగ్గేదాకా ఇంట్లో కూర్చుంటే నన్ను నేను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలి? టైం లేనప్పుడు పరిగెత్తాలి, అంతే. నాకది గుర్తులేక మర్చిపోయి మాట్లాడడం లేదు బాబుగారు. రైడ్ బుక్ అయింది, నేను వస్తాను. ఆగండి బాబు. ఏంటి చామంతి? ఏంటేంటి? ఇంకా ఇలాగే డ్రైవింగ్ చేస్తూ ఉండిపోతారా? మీకంటూ ఒక గోల్ ఉంది. మీకు ఒక పెద్ద బిజినెస్ ఐడియా ఉంది. అది అసలు మీకు గుర్తుందా? నేనదేం మర్చిపోలేదు. దానికి దారి కనిపించినప్పుడు ఉన్నదారిలో వెళ్ళటం ఆపకూడదు కదా. మీరిప్పుడు చేస్తున్న వృత్తిని నేనేమాత్రం కించపరచట్లేదు బాబు. కానీ మీరు అనుకున్నది కూడా సైడ్లో ఆలోచించాలని అంటున్నాను. ఇప్పుడేం చేయాలంటావు? ఇదిగో ఇది చూడండి. ఏముంది? ప్రజలే నా దేవుళ్ళు అంటున్న ఎమ్మెల్యే. ఓరి నా మగడా, చెప్పింది తప్ప అన్నీ చూస్తావు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలా? ఇప్పుడు ప్రేమ పోటీలకు వెళ్ళాలంటావు జామ్. కబడ్డీకి ప్రేమ్ బిజినెస్ కి లింక్ ఏంటి? మిమ్మల్ని ఇద్దరిని ఏయ్, మరి ఏంటి చామ్? ఇది ఇక్కడ ఒక యాడ్ కూడా ఉంది బాబు. అది తప్ప మీరు మిగతావన్నీ చదువుతున్నారు. ఇది ఇది చదవండి. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైన్ సమిట్. ఇదే బాబు. ఈ సమ్మిట్కి మీ డిజైన్ సబ్మిట్ చేయొచ్చు కదా. ఇంటర్నేషనల్ సమిట్ అంటే మామూలుగా ఉండొచ్చా? వాళ్ళకి నా డిజైన్స్ నచ్చుతాయా? ఎందుకు నచ్చో బాబు? మీవేమన్నా తక్కువగా ఉన్నాయా? ఎంత బాగుంటేను. ప్రయత్నించండి బాబు. ఇందులో మనం పైసా పెట్టేదేం లేదు కదా. ఒకసారి మీరే ఆలోచించండి. కనిపించేదేది వదలకూడదు ప్రేమ్. జామ్ నీ ఎదుగుదల కోసమే చెప్తుంది. నీ డ్రైవింగ్ చేసుకుంటూనే అటు రాయి తగిలితే తలరాత మారిపోతుంది కదా. థింక్ చేయి.
ప్రేమ్ని అరెస్ట్ చేయించి ఏదో చేద్దాం అనుకుంటే చివరికి ఫ్లాప్ వేసి వచ్చింది. ఎలాగైనా ప్రేమ్ని లాక్ చేయకపోతే 49% ఆస్తికి గండి పడేలా ఉంది. ప్రేమ్ని ఏం చేయాలి? వదలండి! ఎవరది? ఏంటే ఇక్కడ దుప్పటి ముసుగేసుకుని మూలుగుతున్నావు? కొట్టిన చోట కొట్టకుండా కొట్టి మళ్ళీ నన్నే అడుగుతున్నావా? నిన్న రేవు పెట్టావు కదా, ప్రేమ అరెస్ట్ అయిన దానికి నాకేం సంబంధం లేదని చెప్పాను కదా, నమ్మే వెళ్ళావు కదా. ఇంకా నీ కసి చల్లారలేదా? ఏం బాగుతున్నావే? పిచ్చిగాని పట్టిందా ఏంటి? నీకు పట్టిందే. నన్ను గొడ్డును బాదినట్టు బాదుతున్నావు. పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? డౌటే లేదే. నీ కుట్రలు కుతంత్రాలు పారట్లేదని డిప్రెషన్కి వెళ్ళిపోయావు. జరగంది జరిగినట్టు భ్రమపడుతున్నావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుంటే బాగుపడతావు. లేదంటే కన్ఫర్మ్ పిచ్చి ఆసుపత్రికే పోతావు. ఏంటిది ఇలా అంటుంది? ఇన్ని తన్నులు తిన్నది నా భ్రమ? హే, భ్రమలో కూడా దెబ్బలు నొప్పులుంటాయా? ఎవరు? వదలండి! ప్రేమ్ బాబు ఎదిగిపోతే ప్రాబ్లం అని ఆ రోజానే గుణగాడితో ఇదంతా చేయించింది. ప్రేమ్ బాబుని అన్యాయంగా అరెస్ట్ అయ్యేలా చేసావు కదా. నా ప్రేమ్ బాబు జోలికొస్తే ఇంతే, ఊరుకోను.